హావభావాలకు, ఆహార్యానికి, అభినయానికి భాషతో సంబంధం లేదని ఎన్నో సినిమాలు రుజువు చేశాయి. ఎందరో నటీనటులు ఏ భాష వారైనా సరే తమ టాలెంట్తో రాణిస్తున్నారు. అందులో మనం చెప్పుకోబోయే ఆశిష్ విద్యార్థి ఒకరు. పాపే మా ప్రాణం మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఆశిష్ విద్యార్థి పోకిరి మూవీలో విలనిజంతో కూడిన క్రూరమైన పోలీసుగా నటించి మెప్పించి, అంతకుముందు గుడుంబా శంకర్లో కామెడీ విలన్గా పండించి భిన్నమైన నటన చేయగలడని నిరూపించాడు. అన్నవరం, రారాజు, చిరుత, అదుర్స్, తులసి, లక్ష్యం ఇలా పలు చిత్రాల్లో తనదైన నటన కనపరుస్తూ వచ్చాడు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, బెంగాలీ, మలయాళం, ఇంగ్లీష్, మరాఠీ, భోజ్పూరి, గుజరాతీ ఇలా ఏకంగా 11 భాషల్లో నటించే నటుడు ప్రస్తుత రోజుల్లో ఆశిష్ ఒక్కడేనని చెప్పవచ్చు. కేరళకు చెందిన ఆశిష్ 1962 జూన్ 19న పుట్టారు. తండ్రి పేరు గోవింద్ విద్యార్థి, తల్లి పేరు రెబా. ఆమె సుప్రసిద్ధ కథక్ కళాకారిణి. ఢిల్లీలోని సంగీత నాటక అకాడమీలో తండ్రి ఉద్యోగి. దీంతో ఆశిష్ స్టడీస్ ఢిల్లీలోనే జరిగాయి. ఢిల్లీలో ఉండగానే నాటకాల్లో నటించిన ఆశిష్ని నాటక కళ ముంబై వైపు నడిపించింది. బాలీవుడ్లో ఎన్ని రోల్స్ చేసినా సంతృప్తి లేకపోవడంతో దక్షిణాదిన అడుగుపెట్టాడు. ఎలాంటి రోల్ అయినా ఆశిష్ పండిస్తాడన్న నమ్మకం, గురి ఏర్పడ్డాయి. అందుకే అతడిని దృష్టిలో ఉంచుకొని పాత్రలకు రూపకల్పన చేసే స్థాయి వచ్చింది. 5-6 ఏళ్ల క్రితం మినుగురు చిత్రంలో వేసిన పాత్రకు నంది పురస్కారం అందుకున్న ఆశిష్ ఇంకా పలు చిత్రాల్లో నటనకు ఆడియన్స్ నుంచి మంచి గుర్తింపు తెచ్చుకొని తెలుగు వారికి బాగా కనెక్ట్ అయ్యాడు. నిజానికి ఉత్తరాది విలన్లకు సౌత్ ఇండియాలో డిమాండ్ ఎక్కువ ఉన్న సమయంలో అడుగుపెట్టిన ఆశిష్ విద్యార్థికి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలు పెద్దపీట వేశాయి. వరుస పెట్టి ఛాన్సులు వచ్చి పడడంతో అనాది కాలంలోనే తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆశిష్ టాప్ మోస్ట్ విలన్ అయ్యాడు. ఇక ముంబైలో ఉండగానే అతడికి పెళ్లి అయింది. ఒక కొడుకున్నాడు. ఇక హైదరాబాద్లోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. అయితే పెళ్ళాం, కొడుకు మాత్రం ఇప్పటికీ ముంబైలోనే ఉన్నారు. సింపుల్ సిటీకి అలవాటు పడిన ఆశిష్ డాంబికాలకు దూరంగా ఉంటాడు. కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నా సరే ఇప్పటికీ సెకండ్ హ్యాండ్ కారునే వాడడం ఆయన స్పెషాలిటీ. కొత్త కారు అయినా సరే అందరూ నన్నే చూస్తారు తప్ప కారుని చూడరు కదా, అలాంటప్పుడు ఏ కారు అయితేనేం అని ఆశిష్ అంటుంటారు. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సో మరొక టాపిక్తో మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ జెమిని సురేష్. హలో, దిస్ ఇస్ అక్సహాన్. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా అవినాష్. హాయ్ హలో, నేను కామెడియన్ కుమార్ స్వామిని. హాయ్ హలో, దిస్ ఇస్ ఫనీ కౌలూరి. హాయ్, దిస్ ఇస్ పండు. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్.